జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అత్తయ్య, ఇప్పుడేంటి? పాపని మీరు ఎత్తుకోవడం వద్దు, డ్రెస్ వేయడము వద్దు అన్నాను. అది నా ఇష్టం. నీ ఇష్టమైతే నీకు సంబంధించినవి చూసుకో. నా విషయంలో ఎందుకు తలదూరుస్తున్నావు? తల కొరివి పెట్టాల్సి వస్తుంది అత్తయ్య. చావేదో నీ చుట్టమైనట్టు, నువ్వు మీద పడమంటే నా మీద పడుతుంది అన్నట్టు ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? ఎవరు నాటకం ఆడుతున్నారో అమ్మవారికి తెలుసు. ముందైతే ఈ బొట్టు పెట్టుకోండి. నీ బొట్టు వద్దు, ఏమీ వద్దు. పెట్టుకోకపోతే ఈ మొహాన్ని రేపు చూడలేము. నీ మొహానికే పెట్టుకోవే. మాట మాట ఆమె అమ్మవారి కుంకుమని మీ చేతుల్లోకి వచ్చేలా చేశాను. నా మొహం మీద కుంకుమ విసిరి కొట్టినా సరే మీ చేతుల్ని రక్షణగా అమ్మవారు పట్టుకుంటారత్తయ్య. అమ్మా, ఏంటమ్మా ఈ ఆవేశం? అమ్మవారి కుంకుమని అలా విసిరేశావు? పర్లేదులే అల్లుడు, ముత్తైదువైన నైని మీదే పడింది. మంచి జరుగుతుందనుకో. అంతే అనుకోవాలి. పైగా నైని చెల్లికి కోపం రాలేదు. అమ్మవారు శాంతించినట్టు మెత్తబడింది. చీర కాలినా మార్చకుండా అదే చీరతో ఉండడం అరిష్టం అత్తయ్య. అందుకే పాపని ఎత్తుకోకండి అని అన్నాను. పెద్దవారు, అది కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఎలా? ఇప్పుడు చెప్తున్నావు కానీ అప్పుడు చెప్పలేదెందుకని? మాటలు మార్చడంలో నువ్వు దిట్ట కానీ పిల్లల్ని ఎత్తుకొనివ్వకుండా నన్ను బ్రహ్మరాక్షసిలా అందరి ముందు ఎక్స్పోజ్ చేయాలని చూడకో. నువ్వొద్దు అన్న పని నేను చేస్తాను. గాయత్రిని ఎత్తుకుంటాను. ఇప్పుడు గానవిని కూడా ఎత్తుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.